బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసాపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రైతు బంధు అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక మరికొన్ని రోజుల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. రానున్న భవిష్యత్తులో ఇక 3 ఏళ్ల వరకు ఎటువంటి ఎన్నికలు లేని నేపథ్యంలో రైతు బంధు విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఇస్తాము అని చెప్తున్న ప్రభుత్వం ఇక దాని మీద క్లారిటీకి వచ్చింది. మున్సిపల్ ఫలితాలు రాగానే రైతు బంధు వేసి వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి అని రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. శాటిలైట్ సర్వే పేరిట 30% రైతులకు కోత పెట్టాలి అని తొలుత నిర్ణయించినా కూడా అలా చేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది అని క్షేత్రస్థాయి నుంచి నివేదికలు రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాస్త ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. ఈసారికి పెద్దగా కోతలు లేకుండానే రైతు బంధు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. ఇక ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి అని నిర్ణయించుకొని ఒకవేళ ఆలస్యం అయ్యేలా ఉంటే రేవంత్ సర్కార్ ఎప్పుడు రైతు బంధు వేయాలి అనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో మరో 3 ఏళ్ల పాటు రైతు బంధు ఎక్కొట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా పలువురు విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే గత కొన్ని రోజులుగా ఎన్నికలను సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా ఇస్తాము అంది. ఆ తరువాత సంక్రాంతి పండగకి ఇస్తాము అన్నారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన ఇస్తాము అన్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఇస్తాము. ఎన్నికల కోడ్ అనేది అమలు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంటున్న పథకం కాబట్టి ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా నిధులను తీసుకున్నాము, ఖచ్చితంగా వేస్తాము అంటూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా వేదికగా అయితే ఆయన ప్రామిస్ చేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూశారు. రైతు బంధు ఖచ్చితంగా వస్తుంది అని. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి, ఇక ఫలితాలు వెలువడుతున్నాయి. ఖచ్చితంగా అనుకూలంగా ఉంటే రైతు బంధు వేస్తాము అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ సమయంలో కూడా ఏదైనా పరిస్థితి తారుమారైతే ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా రైతు బంధు అనేది రైతులకైతే ఇక అందరి ద్రాక్షగా మారే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఈ వేలం నుంచి తీసుకున్న నిధులు ఏమయ్యాయి అంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలైతే గట్టిగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దీని మీద రేవంత్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారు, మరి తీసుకున్న నిధులను ఏం చేశారు, ఎందుకు అమలు చేయట్లేదు, ఎందుకు నిధులు జమ చేయట్లేదు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్న అంశంగా మారింది. మరి నిధులు వచ్చిన తర్వాత వెంటనే చేస్తాము అన్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఆశ పెట్టి ముఖ్యంగా రైతులను తన వైపు తిప్పుకోవాలి అనే ఆకర్షణతో ఖచ్చితంగా మేము వేస్తాము అంటూ కూడా ఓట్లు వేయించుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వేయకపోతే ఇది కేవలం ఎలక్షన్ స్ట్రాటజీగానే ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఇది కేవలం ఎలక్షన్కి సంబంధించిన అంశంగానే భావిస్తుంది. ఇక్కడ ప్రజలు అదేవిధంగా రైతుల మనోభావాలు, రైతుల అవసరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుర్తించడం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్కి ఆ బాధ అర్థమవుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంకి రైతులంటేనే ఇష్టం లేదు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే రైతులను వినియోగించుకుంటున్నారు అని బీఆర్ఎస్ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బూచిగా చూపించి మళ్ళీ రైతు బంధుని అమలు చేస్తాము అని ఆశపెట్టి ఎన్నికల్లో వాళ్ళు ఫలితాలు దక్కించే విధంగా ముందుకు వెళ్తారా లేకపోతే ఖచ్చితంగా అమలు చేస్తారా అనేది కూడా ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా ఉంది. ఒకవేళ ఈ సమయంలో కనుక రైతు బంధు అమలు చేయకపోతే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలము కూడా రైతు బంధు అనేది రాదు, ఇక రైతులు దాని గురించి మర్చిపోవాల్సిన అంశమే అని పలువురు విశ్లేషకులు అయితే గట్టిగా చెబుతున్నారు.